హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రీవియస్ టెక్ పేపర్స్లోని కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. బయాలజీ బిట్స్ 30 బిట్స్ ఒకసారి చూద్దాం. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఆత్మభావన అనేది మనకు ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఈజ్ పూర్వ బాల్య దశ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? విలియం జేమ్స్. ఆన్సర్ ఈజ్ విలియం జేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసంపై ప్రయోగాలు చేసినవారు. భాషా వికాసంపై ప్రయోగాలు చేసినవారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ప్రయోగాలు ఎవరైతే చేశారు? చామ్స్కీ. ఓకే. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా మర్చిపోవడాన్ని ఏమంటారు? రిప్రెషన్. ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్ మనకు తెలుసు, ఇడ్. అచిత్తు. బోధనానంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, CCE. పగటి కలలు కనడం అనేది ఏ రక్షణ తంత్రం? డిఫెన్స్ మెకానిజం. డే డ్రీమ్స్, ఫాంటసీ, స్వైర కల్పన. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? 5 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ 5 సంవత్సరాలు. 5 years. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చుని బోర్డును చూడసాగాను. అతనికున్న దృష్టి ఎలాంటిది? ఆన్సర్ ఈజ్ షార్ట్ సైట్. లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తిని చూపిస్తున్నాడు. దీనికి గల కారణం ఎస్ ఫ్యాక్టరా, జీ ఫ్యాక్టరా, ఐక్యూ ఫ్యాక్టరా, హెచ్జీ ఫ్యాక్టరా? ఆన్సర్ ఈజ్ ఎస్ ఫ్యాక్టర్, స్పెషల్ ఫ్యాక్టర్. ఆన్సర్ ఈజ్ ఎస్ ఫ్యాక్టర్. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి. ఆన్సర్ ఈజ్ సర్వే మెథడ్. సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజా విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం ఏ విధమైన ప్రేరణ కిందకు వస్తుంది? న్యాచురలా, ఆర్టిఫిషియలా, ఇంట్రిన్సిక్కా, ఎక్స్ట్రిన్సిక్కా? ఇంట్రిన్సిక్ మోటివేషన్. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. రోట్ మెమొరీ, బట్టి స్మృతి. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనికి కింది విధంగా అంటారు: ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన కిందకు వస్తుంది? న్యాచురల్ అబ్జర్వేషన్, సహజ పరిశీలన. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కింద వస్తాయి. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్,
సంగ్రహణ మూల్యాంకనం. అనిర్దేశిత మంతనాన్ని రూపొందించిన వారు, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ని రూపొందించిన వారు కార్ల్ రోజర్స్. శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును. ఎవరి కోసం శాబ్దిక పరీక్షలు? లిటరేట్స్, చదువుకున్న వాళ్ళకి మాత్రమే, అక్షరాస్యులకి. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? యాప్టిట్యూడ్స్. నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయం, సహజ సామర్థ్యాలు. ఇవన్నీ సహజ సామర్థ్యాలు. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల మాత్రమే లభించును. ద్వారా మాత్రమే లభించును. ఐ అండ్ ఇయర్. స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమయుత అభ్యసనం. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు కాగ్నిటివ్ కన్స్ట్రక్షన్స్, సోషియల్ కల్చరల్ థియరీ. మనకు వైగాట్స్కి. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? అవాయిడెన్స్. ఆన్సర్ ఈజ్ అవాయిడెన్స్. ప్రక్షేపణం అనే పదాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించిన వారు. ప్రొజెక్షన్ వాజ్ యూజ్డ్ బై ఫస్ట్ టైం. హూ ఈజ్? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆన్సర్ ఈజ్ సిగ్మండ్ ఫ్రాయిడ్. కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన. డైరెక్టెడ్ థింకింగ్. కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగించబడే ఆలోచన నిర్దేశిత ఆలోచన, డైరెక్టివ్ థింకింగ్. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్. రూబిన్ ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ అనే ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు వినో కోల్బర్గ్. మారల్ డెవలప్మెంట్ థియరీ, కోల్బర్గ్. తరగతి గది ఏ రకానికి చెందినది? ఫార్మల్ గ్రూప్, నియమిత సమూహం. తరగతి గది నియమిత సమూహానికి చెందినది, ఫార్మల్ గ్రూప్. బోధన, పెడగాజీ ప్రధాన లక్ష్యం. సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయడం, అన్ని విషయాలను పూర్తి చేయడం, లిఖిత జ్ఞానం ఇవ్వడం. ప్రమోటింగ్ లెర్నింగ్. ఆన్సర్ ఈజ్ ప్రమోటింగ్ లెర్నింగ్. సగటు ప్రజ్ఞావంతుల